తెలంగాణలో ప్రసిద్ధి చెందిన దుర్గాలలో కోయిలకొండ ఒకటి. ఆనాటి కట్టడాలు చారిత్రక ఆనవాళ్లుగా మిగిలాయి. కాలక్రమేణా శిథిలమైన కోటకు పూర్వ వైభవం తీసుకురావాలని జనం కోరుతున్నారు. మహబూబ్ నగర్లోని సుప్రసిద్ధ కోయిలకొండ ఓ కొండపై వెలసి ఉండడంతో కోవెలకొండ అని పిలిచేవారు. కాలక్రమేణా కోయిలకొండగా మారింది. కోయిలకొండ సమీపంలోని ఎత్తైన కొండపై 14వ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయలు అల్లుడైన అలియరామరాయలు కాలంలో వడ్డెరాజులు ఈ కోటను నిర్మించారు. కోయిలకొండ రాజ్యం చాలా విస్తీర్ణంగా ఉండేది. కర్ణాటక రాష్ట్రంలోని చించోలి వరకు వ్యాపించి ఉండేది. తర్వాత ఈ కోటను వెలమరాజులు వశపరుచుకున్నారు. కోట చుట్టూ శ్రీరామకొండ, వీరభద్రస్వామి, వడెన్న దుర్గాలు ఉన్నాయి. కోట సప్త ప్రాకారాలతో, 4 ద్వారాలతో, లెక్కకు మించిన బురుజులతో శత్రు ప్రవేశం జరగని విధంగా నిర్మించారు. పెద్ద పెద్ద రాళ్లను పేర్చి గోడల నిర్మాణం చేశారు. గచ్చు కానీ మట్టి కానీ వాడకుండా గోడల నిర్మాణం చేయడం మహా అద్భుతం. కోటపైకి ఎక్కడానికి 300కు పైగా విశాలమైన మెట్లను నిర్మించారు. కోటలో రహస్య ద్వారాలు కలిగిన రాజమహల్తో పాటు 2 అంతస్తుల దివ్యమైన రాణి మహల్ ఉండేది. కోట పైభాగంలో తాగునీటి ఎద్దడి లేకుండా విశాలమైన సరోవరాలను నిర్మించారు. కోటలో నిర్మించిన అద్భుత కట్టడాలైన గోడలు, సరస్సులు, ధాన్యాగారాలు, 2 పెద్ద ఫిరంగులతో పాటు గుర్రపుశాలలు, ఏనుగుశాలలు కోట పైభాగంలో నిర్మించారు. కోట పైభాగంలో ఆంజనేయస్వామి దేవాలయంతో పాటు అడుగడుగునా అనేక దేవాలయాలు దర్శనమిస్తాయి. పూర్వకాలంలో మునులు, ఋషులు ఏళ్ల తరబడి తపస్సు చేశారని పెద్దలు చెబుతున్న మాట. కోయిలకొండ కిలగట్టు మీద కొన్ని చరిత్రాత్మకమైన సంఘటనలు ఉన్నాయి. చరిత్రాత్మకమైన కోయిలరాజ్ ఏలడం, అప్పట్లో కోయిలరాజు ఏలిన కిలగుట్టని ఇప్పుడు కోయిలకొండ మండల్గా మారింది. ఆ కోయిలకొండ కిలగుట్ట మీద ఇప్పుడుగా సాగుతున్న భీంపతిమ జాతర ఉత్సవాలు బాగా బ్రహ్మాండంగా జరుగుతాయి. చిన్న చిన్న ఒడ్ల గదులు, గుర్రపు తిడ్డీలు, భీంపతిమ వెలిసిన మసీదు, మన ఎంట్రీలోనే మనకు ఉంటుంది, ఒక గొలుసు ఉంటుంది, చైన్ ఉంటుంది. ఆ చైన్ వేయడం వల్ల కూడా కొన్ని మొక్కులు తీరుతాయి. కోట కింద ప్రాంతంలో గల గ్రామాన్ని పేట అని పిలిచేవారు. ఈ పేటలోని ప్రజలకు తాగునీటి కోసమై చేదబావిని, చెరువును తవ్వించారు. గోల్కొండ నవాబు కోయిలకొండను ఆక్రమించాలని కోయిలకొండ రాజుపై దండయాత్ర చేయడం, కోటపేటలో భీకరమైన యుద్ధం జరిగి వేలాది మంది చనిపోయారు. తర్వాత హిందూ, ముస్లింల పెద్దలు అందరూ ఐక్యతతో ఉండాలని కోట పైభాగంలో ఒక శిలాశాసనాన్ని రాయించారు. నాటి నుంచి కోయిలకొండలో మొహర్రం వేడుకలు వైభవంగా జరుగుతాయి. కొంచెం పైకి వచ్చినాక నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది. దాని పక్కనే కోనేరు ఉంటుంది. దాని కొంచెం పైకి వచ్చినాక కాళికాదేవి అమ్మవారి విగ్రహం ఉంటుంది. లోపలికి 370 మెట్లు దిగవలసింది. ఇంకా దానిలో వచ్చేటప్పుడు కోయిలరాజు పులిబొమ్మను చంపేది ఉంది. దాని ఆనవాళ్ళు కూడా ఉన్నాయి. ముందల అమ్మవారి ముందల కోనేరు ఉంది పెద్దది. ఇంకా కొంచెం పైకి వచ్చినాక పిరంగి ఉంది, పెద్ద పిరంగి. దాని నుంచి రాజులు అప్పట్లో ఫైరింగ్ చేసే వాళ్ళు ఉండే, వేరే రాజ్యం వాళ్ళు వచ్చినప్పుడు. ఎంతో చారిత్రక నేపథ్యం కలిగి కాలగర్భంలో కలిసిపోయిన ఈ కోటకు పూర్వ వైభవం తీసుకురావాలని కోయిలకొండ ప్రజలు కోరుతున్నారు.